అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ కురోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అండి. 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్నీ నీట్గా స్మార్ట్గా ఉండాలి. 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి. మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంతా కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు ముందు పనికిరావన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, PDF చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimpleastrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మిథున రాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు డిసెంబర్ 2024 నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మరి ఈ వారంలో ప్రత్యేకంగా మిథున రాశి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే అత్యంత శుభప్రదమైన వార్త అన్నమాట. అదేంటంటే అష్టమంలో ఉన్న శుక్రుడు కాస్త 9వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 9వ ఇంట్లోకి రావటం ఏమిటి అంటే గత వారానికి ఈ వారానికి ఎంత తేడా అంటే అస్సలు పిల్లల మీద ఉన్న బెంగ మీకున్న వాళ్ళు దూరంగా ఉండడం వల్ల కానీ, వాళ్ళ చదువుల విషయం, వాళ్ళ పెళ్లి విషయం, వాళ్ళ ఉద్యోగ విషయాల్లో మీరు పడుతున్న టెన్షన్కి ఇక్కడితో ఫుల్ స్టాప్ అన్నమాట. అన్ని శుభవార్తలే అందుకుంటారు. పిల్లలదే మెయిన్. ఈ జాతకానికి, ఈ మిథున రాశి వాళ్ళకి
శుక్రుడు పంచమాధిపతి. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ దూర ప్రయాణాలు, వాళ్ళ చదువులు, వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్ రావడాలు అన్నీ తొలగిపోతాయి. చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. అదొకటి. తర్వాత ఈ యొక్క శుక్రుడే వ్యయాధిపతి, అంటే ఖర్చు విపరీతంగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు ఖర్చు అంటే శుక్రుడు బాగా డబ్బు ఉంటేనే ఖర్చు పెట్టలేం కదండి. అలాగే శుక్రుడు బాగా వ్యయాధిపతి దశమంలో ఉండి ఖర్చు అధికంగా పెట్టిస్తున్నాడు, శుభకార్యాలకు చేయిస్తున్నాడు అనమాట. అయితే మీరు ఈ వారంలో ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా చదవాలి. మరకతం రాయిని మెళ్ళో డాలర్గా పెట్టుకోండి, చిటికెన వెలికి పెట్టుకోండి. రోజు బుధ మంత్రాన్ని 17 సార్లు చదవండి. విష్ణు సహస్రనామం చదవకుండా బయటికి రాకండి. ఇది నేను మిథున రాశి వాళ్ళకి చెప్పే మాట. ఎందుకంటే ఆయన వెళ్ళి శత్రుక్షేత్రంలో కూర్చున్నాడు. పోయాడు శత్రుక్షేత్రం అంటే 6వ ఇంట్లో పోయి కూర్చున్నాడు. అందుకే మనకేంటంటే అన్ని చికాకులు, ఇబ్బందులు, అనుకున్న పనులు జరగకపోవటం, మనసులో ఉన్న కోరికలు నెరవేరకపోవటాల వల్ల అనేక కుటుంబ సమస్యలు ఉంటాయి. అవన్నీ తొలగిపోవడానికే నేను ఈ మాట చెప్పాను. ధన ఆదాయానికి వస్తే ఈ వారంలో మొదట్లో అంతగా బాగా లేదు. మంగళవారం తర్వాతనే ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, మరి పిల్లల చదువులు కూడా బాగుంటాయి. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్రా ఏది కొనాలన్నా జాతకం చూపించుకొని మీరు కొనాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను మీ జాతకంలో జరుగుతున్న దశ, అంతర్దశ చూసి అసలు ఏ విధంగా చేయాలనేది నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ఈ మిథున రాశి వాళ్ళకి మంచిది. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం ఎంతో మేలు అన్నమాట. అప్పుల బాధలు, అప్పుల పీడ కొంతవరకు ఉంటుంది, అధిగమించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే రోజు కూడా గురుగ్రహానికి 16 సార్లు మంత్రం చదువుకోవటం, భార్య కానీ భర్త కానీ ఈ మధ్యలో ఉన్న గొడవలు, ఏదైనా మిస్అండర్స్టాండింగు, ఇప్పుడు గురువేమో వ్యయంలో 12వ ఇంట్లో ఉండి భర్త స్థానం కానీ భార్య స్థానం కానీ ఇబ్బంది పెడుతున్నాడు. కానీ అదే మనం జాతకంలో చూసుకుంటే అంతర్దశ కానీ బాగాలేదనుకోండి, ఇది అది 2 కలిస్తే ఇంకా గొడవ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోండి, మర్యాదపూర్వకంగా మెలగండి. ఏది పెద్దది చేసుకోవద్దు, రాద్ధాంతం అయిపోతుంది. మీకు పార్ట్నర్షిప్ ఇప్పుడు కలిసి రాదు. ప్రేమికులు కాస్త వెయిట్ చేయాలి. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు అప్పుడే కలుసుకోవడం మంచిది కాదు. అదృష్టం చాలా బాగుంది. అదృష్టం వల్ల అనేక రకాలుగా శుభాలు జరుగుతాయి. 100 మందిలో మిమ్మల్ని ఈజీగా గుర్తుపడతారు. మీకు అన్ని రకాల శుభాలు జరుగుతాయి. ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం విషయంలో మాత్రం చెప్తున్నాను, రోజు కూడా గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం, మరకతం ఉంగరాన్ని ధరించటం, విష్ణు సహస్రనామం చదవటం, ఇవన్నీ ఉద్యోగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టడానికి ప్రయత్నిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యాపార పరంగా చాలా బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. వ్యాపార పరంగా బాగా ధన ఆదాయం కలిగి సంతోషంగా ఉంటారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు ఈ వారం చాలా అధికంగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది. మీరందరూ కూడా జ్యోతిష పరంగా ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.